చెప్తారా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మీరు కొరింథీ పత్రిక అర్థమయ్యండి. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడు. మనిషి ఎవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పొందుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీరిలాగు ఉండగా విన్నారు, చూడండి అవన్నీ చూడండి, విన్నారు, కళ్ళతో చూశారు, శరీరం మీద వ్రాలిన అనుభవాన్ని పొందారు. ఈ అనుభవంలో నేను భాషలు మాట్లాడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కనబడిందంట. మేడగదిలో జరిగేది. దేవుని స్తోత్రం. దావీదు పట్టణంలో ఉంది ఆ మేడగది. ఆ గదిలోకి నేను కూడా వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే వీరందరూ భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తుంటే ఏంద్రా ఇవంతా చూద్దామని చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇదేంటి అని ఆలోచన చేసుకుంటుండగా కొంతమంది అందులో నుండి వేరై, అరే వీడు కొత్తసారి దగ్గర అంటున్నాను. చదువుతారా వచ్చినాన్ని? ఎన్నో వచ్చినాం? 13 వచ్చినాం. కొందరైతే క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమైంది. ఇలాగూ కొత్త నిబంధన సంఘమును మొదటగా దేవుడు ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో, అగ్ని అభిషేకముతో, కృపావరాలతో, దేవుని ఆత్మ కార్యము ద్వారా సంఘము ఏర్పడినది. దేవుని స్తోత్రం. వీరిలాగుంటే వారేమనుకున్నారు? అరే వీళ్ళు కొత్తసారి. అందులో పేతురు ఈ మాట విని లేచి నిలబడి, అయ్యారా మేము అలాంటి వారిని కాదు,